ఆంటీ ఎన్ని డేస్ అయింది మనం మీట్ అయ్యి. మా అంకుల్ ఫోన్ చేశారు ఏమని రమ్మని చెప్పి, ఆంటీ సమోసా చేస్తున్నారు తినవా అని. అంతే వచ్చేసా. ఇప్పుడు ఏ పిండితో చేస్తున్నారు? మైదా. మైదాతోటేనా? మైదా. ఓకే, జల్లించుకోవాలి. జల్లించినా? జల్లించు. మరి నాకు ఎన్ని సమోసాలు ఇస్తున్నారు? ఎందుకు, టేస్ట్ చేస్తే చాలు. మంచిగా ఉంటే అంటే సమోసాలు ఇవ్వరా? ఇస్తాం ఎందుకే, మీకోసమే, నాకేం కాదు. దాన్ని పెట్టి ఈ ఆలు సమోసాకి ఏమేమి కావాలో చెప్పేస్తారా? రా చెప్పింది. మైదా పిండి అమ్మా. ఓకే, ఓమ కొంచెం నలుపుకొని వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా, నెయ్యి వేసుకొని ఓకే, ఇట్లా అంత మంచిగా నెయ్యి కలిసి ఇట్లా అయ్యే వరకు చేయాలి. ఇట్లా ముద్దగా రావాలి. ఇది కొంచెం వాటర్ వేసుకుంటే కొద్దిగా వేసుకుంటే పిండి, గోధుమ పిండి చపాతి పిండి లాగానే నడుపుకోవాలి. ఇట్లా మంచిగా స్మూత్గా చేసుకోవాలమ్మా. ఆలుగడ్డమ్మా, బంగాళాదుంప అంటారు, ఆలు, కొంచెం గ్రీన్ పీసు, కొన్ని పచ్చిమిర్చి. ఓకే, ఆలు మొత్తం ఇట్లా మ్యాచ్ చేసుకొని ఇన్ని కలుపుకోవాలి. ఓకే, గ్రీన్ పీస్ కొంచెం, ఓకే, పచ్చిమిర్చి కొన్ని, ఇగో ధనియా పొడి అమ్మా, ఓకే, జీరా పౌడర్, బ్లాక్ సాల్ట్, ఆమ్చూరు, మిర్చి పౌడర్, ఓకే, హల్దీ, అన్నీ, సాల్ట్ కూడా రుచికి తగినంత తీసుకో. కొంచెం నిమ్మకాయ, ఆయిల్ వేయాలమ్మా కొద్దిగానే అవి వేపుకోవడానికి. ఇగో ఆలు, బఠానీ, పచ్చిమిర్చి అన్ని వేసుకొని మసాలా వేసుకొని కొంచెం అన్ని కలిపి పేమే. అది ఉడకాలని ఏం లేదు. ఓకే, ఇగో ధనియా పొడి అమ్మా, ఓకే, పసుపు కొంచెం కలర్ కోసము, జీరా పౌడరు, ఇది ఆమ్చూర్ పౌడర్ పులుపుకు, ఓకే, మిర్చి పౌడర్, మన రుచి ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయ. ఓకే, ఇందులోనే పిండుకోవాలి. పిండుకుంటే కొంచెం అదొక పులుపు, అంతే. ఆపేయడం మీకు కలుపుకొని. ఓకే, జస్ట్ లైట్ గా అంతే. ఇది వాసన కొంచెం పచ్చి వాసన లేకుండా అయిపోయింది. ఇగో లాస్ట్ ఒక సాల్ట్ చూసుకుంటూ వేసుకోవాలి, రుచికి తగినంత. ఇక అంతే. ఓకే, మనం పూరి చేసుకొని ఇది పెట్టాలి. ఓకే, నేను చేసిన సమోసాలు వితౌట్ షేప్స్. అంటే మీరు చేసిన షేప్ నాకు రాలేదు, అయినా కూడా వేయించండి. సరే.